రాష్ట్రంలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్లకు సంబంధించి కొన్ని ముఖ్యమైన అంశాలు అంటే రేపు డిసెంబర్ నెల 1 తారీఖున పంపిణీ చేయబోయేటువంటి పెన్షన్ల పంపిణీలో కొద్దిపాటి మార్పులనేది తీసుకువచ్చింది ప్రభుత్వము. ఎవరెవరికి ఎంతెంత పెన్షన్స్ అనేటువంటిది ఇస్తారు, ఎన్ని రోజుల పాటు పెన్షన్స్ పంపిణీ చేస్తారు, ఎవరెవరికి పెన్షన్‌ను రద్దు చేశారు, ఈ వివరాల గురించి అండ్ అలాగే తాజాగా మనకు పెన్షన్‌లకు సంబంధించి సదరం స్లాట్స్ బుక్ చేసుకోవడం కోసం ఎదురు చూస్తున్నటువంటి వాళ్ళందరికీ కూడా ఒక గుడ్ న్యూస్‌గా అయితే చెప్పుకోవచ్చు. సో, ఈ సదరం స్లాట్స్ బుకింగ్ అనేటువంటివి ఈ నెలలోనే మొదలవ్వబోతున్నాయి. అది ఎప్పటినుంచి మొదలవ్వబోతున్నాయి? ఎలా స్లాట్స్ బుక్ చేసుకోవాలి? ఈ వివరాల గురించి మీకు చెప్తాను. ఇకపోతే స్పౌస్ పెన్షన్స్‌కి సంబంధించి కూడా కొంచెం ముఖ్యమైన అప్డేట్ అయితే ఉందండి. వీటన్నిటి గురించి మీకు క్లియర్ ఇన్ఫర్మేషన్ అయితే అందజేస్తాను. సో, మీరందరూ కూడా తప్పకుండా వీడియోను ఎండ్ వరకు చూసి, నా ఎక్స్‌ప్లనేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి అందరికీ కూడా షేర్ చేయకుండా అయితే వెళ్ళొద్దు. ఫస్ట్ టైం గనుక ఎవరైనా ఛానెల్‌ని చూడడానికి వచ్చినటువంటి వాళ్ళు ఉన్నట్లయితే, ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకునేసి పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్‌ని క్లిక్ చేసి ఆన్‌లో అయితే పెట్టుకోండి గైస్. ఒకసారి టెలిగ్రామ్ గ్రూప్‌ని కూడా విజిట్ చేసేయండి. అందులో కూడా జాయిన్ అయితే అవ్వండి. లేట్ చేయకుండా టాపిక్‌లోకి గనుక వచ్చేసినట్లయితే, ఈ వీడియోలో వచ్చి మనం దాదాపుగా 3 టాపిక్స్ గురించైతే డిస్కస్ చేసుకోబోతున్నాం. ఓకేనా? మొట్టమొదటిగా వచ్చి ఈ డిసెంబర్ నెల పెన్షన్‌ల పంపిణీ విషయం గురించి తెలుసుకుందామండి. ఇక ప్రతి నెల ఇచ్చే విధంగానే ఇక రేపు డిసెంబర్ 1 తారీఖున పెన్షన్‌ల పంపిణీ అయితే జరగబోతుంది. అయితే మనకు రాష్ట్రంలో ఈ దివ్యాంగ మెడికల్ పెన్షన్‌లకు సంబంధించిన రీఅసెస్‌మెంట్స్ మొదలైనప్పటి నుంచి కూడా కొంచెం గందరగోళంగా అయితే నెలకొనింది. అంటే ఎవరికి పెన్షన్స్ వస్తాయి? ఎవరెవరికి పెన్షన్స్ రావు? ఏ రకమైనటువంటి పెన్షన్స్ ఇస్తారు? ఏ పెన్షన్‌కు మార్పు చేశారు? సదరం సర్టిఫికేట్‌లో ఎంత పర్సెంటేజ్ ఉంటే ఏ పెన్షన్ వస్తుంది? ఈ వివరాలన్నిటి మీద కూడా కొంతమందికి ఈ గందరగోళంగా అయితే ఉందన్నమాట. సో, నేను మీకు ఈ వీడియోలో క్లియర్ ఇన్ఫర్మేషన్ అయితే అందజేస్తాను. ఓకేనా? మీరందరూ తప్పకుండా వీడియోనైతే ఎండ్ వరకు చూసేసేయండి. సో, ఇక సెర్ఫ్ అధికారులు తీసుకొచ్చినటువంటి రూల్స్ ప్రకారము ప్రతి నెల కూడా పెన్షన్‌ల పంపిణీ అనేది 2 రోజుల పాటైతే జరుగుతుందనమాట. సో, 1, 2 తారీఖుల్లో. ఇన్ కేస్ మీకు 1 తారీఖున సెలవు అయినట్లయితే గ్రామ సచివాలయం అధికారులకు దానికి ముందు రోజే పంపిణీ అనేది స్టార్ట్ చేస్తారు. సో, ఎట్టకేలకి మనకు 2 రోజులైతే కన్ఫర్మ్‌గా పంపిణీ జరుగుతుంది. ఓకేనా? సో, అయితే ఈసారి పెన్షన్స్‌లో ఓకేనా, కొన్ని కొన్ని మార్పులు కూడా జరిగే ఛాన్స్ అయితే ఉండొచ్చనమాట. అంటే ఈ దివ్యాంగ మెడికల్ పెన్షన్‌లకు సంబంధించి రీఅసెస్‌మెంట్స్‌కి ఎవరైతే వెళ్ళుంటారో రీవెరిఫికేషన్స్ కోసం నోటీసులు తీసుకొని, సో, వాళ్ళకి సంబంధించి కొత్త సదరం సర్టిఫికేట్ అయితే వస్తుందండి. వాళ్ళు రీఅసెస్‌మెంట్స్‌కి వెళ్ళినటువంటి ఒక 15 డేస్ లోపల కొత్త సదరం సర్టిఫికేట్ జారీ చేస్తుంది. సో, ఇక కొత్త సదరం సర్టిఫికేట్ వచ్చాక ఆ సదరం సర్టిఫికేట్‌లో ఉన్నటువంటి పర్సెంటేజ్‌ని బేస్ చేసుకొని పెన్షన్స్ డిసైడ్ చేస్తారు పెన్షన్ రకాలు. సో, ఫర్ ఎగ్జాంపుల్‌గా 40% నుంచి 85% లోపల ఉన్నట్లయితే మీకు రూ. 6,000 దివ్యాంగ పెన్షన్స్ అనేటువంటిదైతే వస్తాయండి. దివ్యాంగ వికలాంగ పెన్షన్స్. లేదు, మీకు ఇచ్చినటువంటి సదరం సర్టిఫికేట్‌లో 85% నుండి 100% మధ్య లోపల ఉంది అనుకుంటే మీకొచ్చేసి రూ. 15,000 మెడికల్ పెన్షన్స్ అండి. అంటే మంచానికే వీల్ చైర్‌లో ఉంటారు కదా! వీల్ చైర్‌లో అండ్ మంచానికే పరిమితమై వాళ్ళుంటారు కదా! వీళ్ళందరికీ కూడా. ఓకేనా? మెంటలీ ఇల్‌నెస్ కలిగినటువంటి వాళ్ళు, లోకోమోటర్ వ్యాధులు కలిగినటువంటి వాళ్ళు కావచ్చు. సో, ఈ విధంగా వీళ్ళందరికీ కూడా మెడికల్ పెన్షన్స్ కింద రూ. 15,000 అయితే వర్తిస్తుంది. అది కూడా 85% ఉన్నట్లయితే వాళ్ళకొచ్చినటువంటి సదరం సర్టిఫికేట్‌లో. సో, కాబట్టి మీకు సదరం సర్టిఫికేట్‌లో వచ్చినటువంటి పర్సెంటేజ్‌ని బేస్ చేసుకొని అయితే రిలీజ్ చేయడం అయితే జరుగుతుంది. అమౌంట్స్ అనేటువంటివి డిసైడ్ చేస్తారనమాట. ఏ పెన్షన్ ఇవ్వాలి ఆ వివరాలన్నిటి గురించి. లేదు, మీరు ఇదివరకు రూ. 6,000 వికలాంగ పెన్షన్ లేదా దివ్యాంగ పెన్షన్స్ తీసుకుంటున్నారు. సో, ఇప్పుడు మీరు రీఅసెస్‌మెంట్స్‌కి వెళ్ళాక మీకు మళ్ళా ఆ సదరం సర్టిఫికేట్‌లో ఓకేనా, 85% పైన గనక వచ్చింది అంటే మీరు ఖచ్చితంగా ఈ మెడికల్ పెన్షన్‌కు అర్హులైతే అవుతారు. మీరు మళ్ళా ఈ డీఎంహెచ్ఓ పెన్షన్‌కి దరఖాస్తులు చేసుకుంటే ఇక వచ్చే నెల నుంచి పెన్షన్స్ అనేటువంటిది ఇవ్వడం జరుగుతుంది. అది కూడా పెన్షన్ మారినటువంటి డబ్బులు. ఓకేనా? సో, లేదు మీకిచ్చినటువంటి సదరం సర్టిఫికేట్‌లో 40% కూడా మీకు రాలేదు అనుకుంటే, మీకు పెన్షన్ రద్దు నోటీసులు జారీ చేసేస్తారు. ఇక వచ్చే నెల నుంచి మీకు పెన్షన్స్ అనేటువంటివి పంపిణీ చేసేందుకు అవకాశం అయితే ఉండదు. లేదు, మీకు 40% లేకపోయినా సరే 60 ఏళ్ళు పైబడి ఉన్నట్లయితే వీళ్ళకి వృద్ధాప్య పెన్షన్ తప్పకుండా అయితే వస్తుంది. జారీ చేయడం జరుగుతుందనమాట. సో, ఈ విధంగా అయితే ఉన్నాయి. మీకు ఒక క్లారిటీ అయితే వచ్చిందని అనుకుంటున్నాను. ఎవరెవరికి రద్దు చేస్తారో, ఎవరెవరికి ఏ పెన్షన్, ఏ రకమైనటువంటి పెన్షన్స్ అయితే ఇస్తారో సదరం సర్టిఫికేట్‌లో ఉన్నటువంటి పర్సెంటేజ్‌ని బేస్ చేసుకొని ఈ వివరాలన్నిటి గురించి కూడా మీకు
క్లియర్‌గా ఇన్ఫర్మేషన్ అయితే అందజేయడం జరిగింది. ఓకేనా. మీకేమైనా డౌట్స్ ఉన్నా సరే కామెంట్ సెక్షన్‌లో అయితే అడగండి. నేను అక్కడ కూడా వెంటనే రెస్పాండ్ అయితే అవుతూ ఉంటాను. ఇకపోతే డిసెంబర్ నెల పెన్షన్‌ల పంపిణీకి సంబంధించి 1, 2 తారీఖుల్లో అయితే పంపిణీ అయితే చేస్తారనమాట. నెక్స్ట్ వచ్చేసి రెండవ టాపిక్ అండి. రాష్ట్రంలో సదరం స్లాట్స్ బుకింగ్ కోసం ఎదురు చూస్తున్నటువంటి వాళ్ళందరికీ కూడా ఇదొక గుడ్ న్యూస్‌గా అయితే చెప్పుకోవచ్చు. 14వ తారీఖు నుంచి మనకు ఈ సదరం స్లాట్స్ బుక్ చేసుకోవడానికి వెసులుబాటు అయితే కల్పించబోతుంది ప్రభుత్వం. సో, సదరం సర్టిఫికేట్‌కు అప్లై చేసుకోవడానికి కాదండి. మీరు జస్ట్ ఫస్ట్ వచ్చేసి ఈ స్లాట్ అనేటువంటిది బుక్ చేసుకోవాలనమాట. స్లాట్ బుక్ చేసుకున్నాక మళ్ళా దరఖాస్తులు పెట్టుకున్నట్లయితే వాళ్ళు వెరిఫికేషన్ చేసి ఇక మీకు సదరం సర్టిఫికేట్‌లో ఇంత పర్సెంటేజు మీకున్నటువంటి వ్యాధి ఇది. సో, మీకు దీని ద్వారా ఇంత అమౌంట్ అనేటువంటిదైతే వస్తుంది. సో, ఇంత హ్యాండిక్యాప్డ్ అంటే ఇంత వికలాంగతను మీరైతే కలిగి ఉన్నారు. సో, వీటన్నిటిని కూడా వాళ్ళు క్లియర్‌గా ఆ సదరం సర్టిఫికేట్‌లో అయితే మెన్షన్ చేసి మీకు ఏ పెన్షన్ రావాలి అనేది డిసైడ్ చేయడం జరుగుతుంది. ఆ సదరం సర్టిఫికేట్‌ను డిపెండ్ చేసుకొని మీకు ప్రతి నెల పెన్షన్స్ అయితే పంపిణీ జరుగుతాయండి ఇక. సో, ఈ ప్రాసెస్‌లో అయితే ఉంటుంది. సో, ఎవరైనా సదరం సర్టిఫికేట్ లేకుండా ఇంకా గనుక ఉన్నట్లయితే ఓకేనా. సో, మీరు ఈ యొక్క స్లాట్స్ బుక్ చేసుకున్నాక దరఖాస్తులు అనేటువంటివి పెట్టుకోవచ్చండి. బట్ మనకి ఎల్లుండి నుంచి ఈ సదరం స్లాట్స్ బుకింగ్ అయితే స్టార్ట్ అవ్వడం జరుగుతుంది. అదే విధంగా గతంలో మీరు సదరం స్లాట్ బుక్ చేసుకొని సదరం సర్టిఫికేట్‌కి దరఖాస్తులు చేసుకో ఉంటారు. సో, అప్పుడు మీకు సదరంలో ఒక 28, 29, 30 ఓకేనా. ఈ పర్సెంటేజ్‌లో మీకు వికలాంగతత్వం అయితే వచ్చుంటుంది ఆ సదరం సర్టిఫికేట్‌లో. సో, ఇటువంటి వాళ్ళు చాలామందే ఉండొచ్చనమాట నాకు తెలిసి. ఇప్పుడు మీరు గనక స్లాట్ బుక్ చేసుకొని మళ్ళా కనుక ఈ సదరంకు అప్లై పెట్టుకున్నట్లయితే వాళ్ళంతా కూడా మీకు వెరిఫికేషన్స్ మొత్తం చేశాక మీకెంత పర్సెంటేజ్ వికలాంగతత్వం ఉందో దాన్ని బేస్ చేసుకొని సదరం సర్టిఫికేట్‌లో మెన్షన్ చేయడం అయితే జరుగుతుంది. ఇటువంటి వాళ్ళందరికీ కూడా మరొక అవకాశం అయితే ఇస్తుంది ప్రభుత్వము. అంటే గతంలో చెక్ చేపించుకో ఉంటారు. రీఅసెస్మెంట్స్‌కి వెళ్ళి సదరం సర్టిఫికేట్ కోసము. బట్ వాళ్ళకి గతంలో తక్కువ పర్సెంటేజ్ అంటే 40% కంటే తక్కువే వచ్చుంటుందనమాట. సో, అందువల్ల ఇప్పుడు మళ్ళా కూడా వీళ్ళందరూ కూడా అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే కల్పిస్తుంది ప్రభుత్వం. సో, ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క ఇన్ఫర్మేషన్‌ని గమనించి తెలియనటువంటి వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి. మీకు ఇందులో ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ సెక్షన్‌లో అడగండి. నేను సెపరేట్‌గా వీడియో చేయడానికైతే ప్రయత్నం చేస్తాను. డాక్యుమెంట్స్ ఏమేమి డాక్యుమెంట్స్ అవసరమవుతాయి, ఎక్కడికి వెళ్లి ఇవ్వాలి, ఎలా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, ఈ ప్రాసెస్ మొత్తం కూడా నేను సెపరేట్‌గా వీడియో చేయడానికి ప్రయత్నం చేస్తానండి. కామెంట్ సెక్షన్‌లో మీరు జస్ట్ మాకు ఈ ఇన్ఫర్మేషన్ అనేటువంటిది కావాలి అని పెట్టండి చాలు. ఓకేనా. పూర్తి ఇన్ఫర్మేషన్. ఇక నెక్స్ట్ మూడవ టాపిక్ అండి. రాష్ట్రంలో ఈ యొక్క స్పౌస్ పెన్షన్స్‌కు సంబంధించి ఒక అప్డేట్ అయితే ఉందండి. ఇదివరకు ఎవరైతే స్పౌస్ పెన్షన్స్‌కు దరఖాస్తులు చేసుకొని ఉంటారో, సో, అర్హులైనటువంటి వాళ్ళ పేర్లన్నీ కూడా లిస్ట్ వైస్‌గా గ్రామ వార్డ్ సచివాలయాలకైతే వచ్చున్నాయి. ఈకేవైసీ అప్డేట్ పెండింగ్‌లో ఉన్నట్లయితే క్లియర్ చేసుకోండి అని. సో, ఒకసారి దీన్ని జాగ్రత్తగా గమనించి మీ గ్రామ వార్డ్ సచివాలయం అధికారుల దగ్గరికి వెళ్లి, అక్కడ వెల్ఫేర్ అసిస్టెంట్ అధికారి దగ్గరికి వెళ్లి ఒకసారి సంప్రదించండి. ఈ స్పౌస్ పెన్షన్స్‌కు రీసెంట్‌గా అప్లై చేసుకున్నాము. ఇప్పుడు ఈకేవైసీ థంబ్ అథెంటికేషన్ అనేటువంటిది చేసుకోవాలి అని చెప్పినట్లయితే వాళ్ళు మీ దగ్గర ఈకేవైసీ థంబ్ అథెంటికేషన్ అనేది తీసుకోవడం జరుగుతుందనమాట. అలాగే ఇంట్లో ఓకేనా. ఇంటి యజమాని అయినటువంటి భర్త సో, పెన్షన్ అనేటువంటిది తీసుకుంటూ సడెన్‌గా కొన్ని కారణాల చేత మరణించినట్లయితే, ఆ పెన్షన్‌ను వాళ్ళ భార్యకి వచ్చేందుకు ఈ స్పౌస్ పెన్షన్స్ కింద దరఖాస్తులైతే తీసుకుంటుంది ప్రభుత్వం. సో, మనకు ఈ విడో పెన్షన్ వేరు, స్పౌస్ పెన్షన్స్ వేరు అనమాట. సో, మీరు జాగ్రత్తగా గమనించాలి. సో, అందరూ కూడా విడో పెన్షన్స్ అండ్ స్పౌస్ పెన్షన్స్ 2 కూడా ఒకటే కదా అంటూ ఉన్నారు. బట్ అలా కాదండి. 2 కూడా మనకు డిఫరెంట్ అనమాట. స్పౌస్ పెన్షన్స్ వచ్చేసి ఏంటంటే ఆల్రెడీ వాళ్ళ భర్త పెన్షన్ తీసుకుంటూ ఉన్నట్లయితే ఇన్‌కేస్ ఆయన మరణించినట్లయితే ఆ పెన్షన్‌ను ఆర్థిక సహాయం కొరకు వాళ్ళ భార్యకైతే అందజేస్తారనమాట. దీన్ని స్పౌస్ పెన్షన్స్ అయితే అంటారు. విడో పెన్షన్ అంటే వాళ్ళ యొక్క భర్త పెన్షన్ కాకుండా ఈమెకి సెపరేట్‌గా విడో పెన్షన్ కిందైతే పెన్షన్ డబ్బులనేటువంటిది ఇవ్వటం జరుగుతుంది. ఇది గుర్తుపెట్టుకోండి బాగా. ఓకేనా. సో, వాళ్ళ యొక్క భర్త ఏ పెన్షన్ అయితే తీసుకుంటూ సడెన్‌గా మరణించుంటాడో, సో, ఆ పెన్షన్ రకమే మీకు మెన్షన్ చేసి ఆ పెన్షన్‌కి సంబంధించిన డబ్బులే ప్రతి నెల కూడా ఇవ్వడం జరుగుతుంది. సో, ఈ నెల 30వ తారీఖు వరకు మీరు గ్రామ వార్డు సచివాలయాల్లో ఈ కొత్తగా ఎవరైనా స్పౌస్ పెన్షన్స్‌కు దరఖాస్తులు పెట్టుకోవాలనుకుంటున్నటువంటి వాళ్ళు ఉన్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా పెట్టుకోండి. లేట్ చేయొద్దు. నేను ఆల్రెడీ ఛానల్‌లో అయితే సెపరేట్‌గా ఫుల్ డీటెయిల్స్ గురించి ఈవెన్ ఈ యొక్క అప్లికేషన్ ప్రాసెస్ గురించి కూడా చెప్పున్నాను. ఒకసారి చెక్‌ఔట్ చేయండి. లేదు మీకు కావాలి అనుకుంటే మనకి ఈ మంత్ ఎండ్ వరకు టైం ఉంది. మీరు తెలుసుకోవాలనుకుంటే నేను సెపరేట్ వీడియో చేయడానికి కూడా ప్రయత్నం చేస్తానండి. సో, ఫైనల్‌గా వచ్చేసి 3 టాపిక్స్ ఇవి. ఈ యొక్క పెన్షన్‌లకు సంబంధించి మీకు క్లియర్‌గా అర్థమైందని అనుకుంటున్నాను. ఇటువంటి అప్డేట్స్ కోసం ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకునేసి రెగ్యులర్‌గా పెట్టేటువంటి వీడియోస్‌ని ఫాలో అప్ చేస్తున్నాను గైస్. థాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వన్.